ఉగాది అంటే కొత్త సంవత్సరం మాత్రమే కాదు, మన మనసుల్లో కొత్త ఆలోచనలు, మంచి సంకల్పాలు ప్రారంభించే రోజు. సులభంగా అర్థమయ్యే ఒక చిన్న కథ. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే ఒక బాలిక ఉండేది. ఒకరోజు ఉదయం గ్రామం మొత్తం పూలతో, మామిడాకులతో అలంకరింపబడి ఉంది. ఇంటి ముందు రంగవల్లులు, ఇంట్లో పచ్చడి వాసన. లక్ష్మి తన అమ్మను అడిగింది, అమ్మా, ఈరోజు ఎందుకు అందరూ ఇలా సంతోషంగా ఉన్నారు? అమ్మ నవ్వుతూ చెప్పింది, బిడ్డ, ఈరోజు ఉగాది. ఇది కొత్త సంవత్సరానికి మొదటి రోజు. మళ్ళీ లక్ష్మి అడిగింది, కొత్త సంవత్సరం అంటే ఏంటి? అమ్మ సులభంగా వివరించింది, మన జీవితంలో ఒక కొత్త పేజీ మొదలయ్యే రోజు. మనం గతంలో చేసిన తప్పులను మరిచి మంచి పనులు ప్రారంభించే రోజు. అమ్మ లక్ష్మికి ఒక గిన్నెలో ఉగాది పచ్చడి ఇచ్చింది. దానిలో 6 రుచులు ఉన్నాయి. లక్ష్మి ఆశ్చర్యపోయి అడిగింది, అమ్మా, ఇది ఎందుకు తీపి, చేదు, పులుపు ఇలా ఉంది? అమ్మ చెప్పింది, బెల్లం ఆనందం, వేప పువ్వు కష్టాలు, చింతపండు ఆశ్చర్యం, మామిడి కొత్త ఆశలు, ఉప్పు జీవితం రుచిగా ఉండటం, మిరప కోపం లేదా ఉత్సాహం. మన జీవితంలో ఇవన్నీ ఉంటాయి. అందుకే ఉగాది పచ్చడిలో అన్ని రుచులు కలిపి తింటామని. అప్పుడు లక్ష్మికి అర్థమైంది, జీవితం కేవలం తీపి మాత్రమే కాదు, కొన్నిసార్లు చేదు, కొన్నిసార్లు పులుపు కూడా ఉంటుందని. ఇప్పుడు ఇవన్నీ కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది అని. అందరికీ శ్రీ వరభావనామ సంవత్సర శుభాకాంక్షలు. మీ జీవితంలో కూడా అన్ని సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.